నేను గతంలో మీకు ఒకసారి చెప్పాను ఇక్కడికి రాకూడదు అని. వాకిట్లో తిష్ట వేశారు సిగ్గు లేకుండా. కోడలు గారు ఆవిడెవరు చెప్పటానికి? ఈ ఇంట్లో మా అమ్మ మాటే శాసనం. ఒడ్డమైన వాళ్ళు చెప్తే చెల్లదు. పొద్దున్నే అడుక్కోటానికి బయలుదేరి వచ్చారు. వెళ్ళండి వెళ్ళండి. అలా మాట్లాడకమ్మా. భక్తి గీతాల్ని పాడుతూ అందర్నీ మేల్కొల్పుతాను. గ్రామస్తులు అభిమానంగా నాకు ధాన్యం ఇస్తారు. నేను వాళ్ళని దీవిస్తాను. మీ ద్వారా దేవుడే నాకిప్పిస్తున్నాడు. భిక్షమని అనకండి. రామకృష్ణ హరి. వాసుదేవుడు గారు ఆగండి. ఎందుకే ఆగమన్నావు? నీ ఇష్టం వచ్చినట్టు వేషాలు వేయకు. వదిన గారు, నేను లోపలికి వెళ్ళి అత్తయ్య గారిని అడిగాను. ఆవిడ ఒప్పుకున్నారు. ఆవిడ అనుమతి ఇచ్చిన తర్వాతే నేను తీసుకొచ్చాను. ఈ మధ్య అమ్మకి బాగా మతి భ్రమించింది. పిచ్చి పనులు చేస్తోంది. చూడు తల్లి, ఒకప్పుడు ఈ ఇంట్లో నాకు ఎంతో ప్రేమగా ప్రతిరోజు ధాన్యం ఇచ్చేవారు. ఈ ఇంటి యజమాని పాండురంగడికి పరమ భక్తుడు. ఈ ఇంట్లో తరచూ పాండురంగడి భజనలు జరిగేవి, సంకీర్తనలు పాడేవారు. గతంలో వచ్చినప్పుడు కూడా మీకు చెప్పాను. ఈ ఇంట్లో శ్రీహరి నివాసం ఉంటున్నాడు. ఇది నిజం తల్లి. ఈ ఇంటి యజమాని గారి ఆశీర్వాదం నీకుంటుంది తల్లి. సౌభాగ్యవతి బావ. అయ్యా, నన్నొక్కదాన్నే కాదు, మీరు ఈ కుటుంబంలో వాళ్ళందరినీ దీవించాలి. లేదంటే ఈ ఇంటిని దీవించేయండి. చూడు తల్లి, ఈ ఇంట్లో ఖచ్చితంగా మళ్ళీ పాండురంగడి భజనలు జరుగుతాయి. ఆయన సంకీర్తనలు గొంతెత్తి పాడుతారు. గత వైభవం మళ్ళీ తప్పకుండా ఈ ఇంట్లో కనిపిస్తుంది తల్లి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆశీర్వాదం చేస్తున్నారా లేక చెప్పిస్తున్నారా? మీరు ఇలా మాట్లాడతారని మీ రాకని నిషేధించాను. అమ్మా ఆగు. ఆయన్ని వెళ్ళనివ్వమ్మా. పొద్దున్నే ఎందుకమ్మా అనవసరంగా గొడవ? శాంతించమ్మా, నువ్వు శాంతించు. ఏంటి చూస్తూ నిలబడ్డారు? వెళ్ళండి. పొద్దునే బయలుదేరొచ్చా అపశకనపు మాటలు మాట్లాడడానికి. ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? వెళ్ళండి. సిగ్గులేని జన్మ. క్షమించండి బాబాయ్, నా తల్లిగారు మిమ్మల్ని దూషించారు. పెద్ద మనసుతో మీరు దయచేసి క్షమించండి. క్షమిస్తారుగా? వెళ్ళిరండి. నేనేం అనుకోను బాబు. ఈ లోకంలో పువ్వులతో పాటు వాడి ముళ్ళు కూడా ఉన్నాయి. నాకు తిట్టినా పొగిడినా ఒకటే. నన్ను ఎంత నిందించినా నా దీవెనలెప్పుడూ మిమ్మల్ని వెన్నంటి ఉంటాయి. రామకృష్ణ హరి. వెళ్ళొస్తాను. అమ్మా, అది నువ్వు నాతో మాట్లాడకు, దిగు. అది కాదు. వెళ్ళు. వెళ్ళి సంతోషంగా ఆ వాసుదేవుడితో కబుర్లు చెప్పు. అమ్మా, మీ భార్యాభర్తలిద్దరూ ఒట్టు పెట్టుకున్నట్టున్నారు. నాకిష్టం లేని పని, నేను వద్దన్న పని చేసి తీరాలని. అదేంటంటే అత్తయ్య గారు, వాసుదేవుడు బాబాయ్కి అస్సలు తెలియదు అనుకుంటాను. మన ఇంట్లో పాండురంగడి పేరు పూర్తిగా నిషిద్ధమని. ఎందుకు తెలీదు? అతనికి బాగా తెలుసు.
నాకు ఆ పాటలు వినిపించడానికి కావాలని వస్తాడు. వాకిట్లో నిలబడి పాండురంగడి భజన చేస్తాడు. ఆయన భజన చేస్తే మనకొచ్చే నష్టం ఏంటమ్మా? నాకు నష్టమే. ఆ పాండురంగడి పేరు వింటే నాకు హృదయ విదారకంగా ఉంటుంది. నాకు ఆ పాండురంగడి పేరు ఇంట్లో వినపడితే కంపరంగా ఉంటుంది. ఆ పేరు వింటే దాని వెనకే ఏదో ఒక సమస్య కష్టమో వెతుక్కుంటూ వస్తుంది. నాకు సుఖంగా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఈ ఇంట్లో బతకాలనుంది. నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు? లోపలికి రావచ్చా? రండి రండి. ఎవరండి మీరు? మా పేరు నాము. సోన్గావ్ నుంచి వస్తున్నాను. నన్ను గుర్తుపట్టలేదా? దిగు. ఈయన్ని గల్లాపెట్టి దగ్గరికి తీసుకెళ్ళు. ఈయన అప్పు తీసుకోవడానికో ఇవ్వడానికో ఇక్కడికొచ్చుంటారు. లేదు వదినా, లేదు. నేను శ్రీధర్ పంత్ గారిని కలవడానికి వచ్చాను. వారిని పిలుస్తారా? శ్రీధర్ పంతుని పిలవాలా? నేను పక్కనే ఉన్న సోన్గావ్ నుంచి వచ్చాను వదిన గారు. అది మా స్వగ్రామం. నా పేరు నాము సుతార్. నేను చెక్కతో చిన్నపిల్లలు ఆడుకునే ఆట బొమ్మలు తయారు చేస్తాను. అదంతా సరేలేండి. మరి ఎన్నో సంవత్సరాలుగా ఆయనతో పరిచయం ఉంది, బాగా తెలుసు అంటున్నారు కదా. మరి పంచక్రోష్ విషయం అందరికీ తెలుసు. మీకెందుకు ఆ విషయం తెలియలేదు? పంత్ గారు ఎప్పుడో పండరిపురానికి వెళ్ళిపోయారు శాశ్వతంగా. ఎన్నో ఏళ్ళైపోయింది. ఆ మధ్య పంత్ నాకు గారు అర్థమైపోయింది. ఈయన్ని కావాలనే ఎవరో పంపారు. మిమ్మల్ని సుబేదరన్ గారు పంపించారా? లేదండి, మీరన్నది నిజమే. పంత్ గారు పండరిపురమే వెళ్ళారు. కానీ ఏడాది క్రితం ఆయన పండరిపురం నుంచి ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో పంత్ గారు మా ఇంటికి వచ్చారు. ఆయన గారు తన కూతురు కొడుకు కోసం చెక్కతో బొమ్మలు తయారు చేయమని నాకు చెప్పారు. పంత్ గారు స్వయంగా చెప్పి వెళ్ళారని నేను ఈ బొమ్మలు చేసి తీసుకొచ్చాను.